గంజిహల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు. పట్టపగలే అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు. చోద్యం చూస్తున్న అధికారులు. ఇసుక, మట్టి అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్న ట్రాక్టర్ యజమానులు. హంద్రీలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు. కర్నూలు జిల్లా ఎమ్గనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలో గంజిహల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు గ్రామస్తుల సమాచారం మేరకు శనివారం హంద్రీలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసులు విలేకరుల వెళ్ళగా పదుల సంఖ్య ట్రాక్టర్ ఇసుకను లోడ్ చేసుకుంటూ మీడియా కంటబడ్డాయి. ఈలోపు అక్కడ పోలీసులు చేరుకొని ట్రాక్టర్ యజమానులను గమనించి లోడ్ అయిన ఇసుక ట్రాక్టర్ అన్లోడ్ చేసి ట్రాక్టర్ యజమానులు పరారయ్యారు. హంద్రీలో గంజిహల్లి గ్రామంలో పట్టపగలే ట్రాక్టర్ యజమానులు హంద్రీలో ఇసుక, మట్టి త్రవ్వకాలు జరిపారు. రోజు 12 ట్రాక్టర్ల ఇసుక, మట్టి అక్రమంగా తరలించి ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకొని సంపాదించుకుంటున్నారు. ఒక ట్రిప్ ఇసుక 3,000 నుంచి 5,000 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హంద్రీ భూమి జీడీపీలోకి ఉంది. సర్వే నంబర్ 297 నుంచి 306 వరకు జీడీపీ భూమి. జీడీపీ భూమి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక, మట్టి కావాలంటే గంజిహల్లి గ్రామంలో మాత్రమే దొరుకుతుంది. మండలంలో అంతా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సొమ్ముకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తున్నారు. గంజిహల్లి గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అండదండలతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆ నాయకుడు అండదండలతో అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారు. హంద్రీలో ఇసుక తోలడంతో హంద్రీ పక్కన ఉన్న వ్యవసాయ బోరులు అడుగంటి పోతున్నాయి. రానున్న రోజుల్లో వేసవి కాలం ప్రారంభమవుతుంది. త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని గ్రామస్తులు లబోదిబం అంటున్నారు. గంజిహల్లి గ్రామంలో నిత్యం ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గంజిహల్లి గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని గంజిహల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మండల రెవెన్యూ అధికారిని వివరణ. గంజిహల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులు వివరణ కోరగా మా దృష్టికి ఎలాంటి అనుమతులు రాలేదని, కావున ఇప్పటి నుంచి గంజిహల్లి గ్రామ హంద్రీలో గ్రామ సేవకులను ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారి తెలిపారు. గోనెగండ్ల సీఐ వివరణ కోరంగా గంజిహల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వివరణ కోరగా గోనెగండ్ల సీఐ చిరంజీవి చరవాణితో మాట్లాడుతూ గంజిహల్లి హంద్రీ ఇసుక తోలుతున్నారని సమాచారం రాగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఇసుక ట్రాక్టర్లు పరారయ్యారని తెలిపారు.